కడియం కర్మ బాగోలేకపోయాడు. సీనియర్ నేత కడియం శ్రీహరి తన కర్మ బాగోలేక కాంగ్రెస్ లోకి వెళ్లారని కేసీఆర్ అన్నారు. తన రాజకీయ జీవితాన్ని తానే భూస్థాపితం చేసుకున్నాడని విమర్శించారు. పిరికేడు మంది పోతే అంతా పోయిందని బాకా పత్రికలు రాస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంటే మహాసముద్రం అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. పోయినోళ్ళు మళ్ళీ వస్తామని ఫోన్లు చేస్తున్నారని, కాళ్ళు పట్టుకున్న తీసుకునేది లేదని, పార్టీలో రాబోయే రోజుల్లో ఉద్యమకారులతో పాటు కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాజకీయం నిరంతర ప్రక్రియ అని, అధికారంలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నా కొట్లాడాలని ఆయన సూచించారు. నిజమే, కడియం శ్రీహరి నిజంగా ఎంతటి వరస్ట్ ఫెలో అంటే, ఎంతటి రాజకీయ అజ్ఞాని అంటే సావుదలకు నిజం. మరి ఇంకేమున్నది, కడియం శ్రీహరికి ఇంకేమున్నది బొచ్చు. ఆయనకు 71 సంవత్సరాలు. అంటే అంటే గౌరవపరం కాదు, ఒక పెద్ద సమూహం ఉన్న కులం కాదు. ఆయన కూడా ఆయనకు కేసీఆర్ రకరకాల అవకాశాలు కల్పించింది. ఇదే ఇదే కడియం శ్రీహరికి సూటి ప్రశ్న. 1988 కాంగ్రెస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. ఇది 1988 నుండేనే రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి నుండే మా స్టేషన్ గన్పూర్ను పీల్చి పిప్పియడం మొదలైంది. 1994లో ఎమ్మెల్యే అండ్ మంత్రి. కడియం శ్రీహరి గురించి మాట్లాడదాం మనం. కడియం శ్రీహరి గురించి కడియం శ్రీహరి, నీకు ఏమాత్రం సిగ్గున్నా, నీకు ఏమాత్రం పౌరుషం ఉన్నా, నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నీ గౌరవాన్ని తగ్గించుకోవద్దనుకుంటే నువ్వు స్టేషన్ గన్పూర్లో రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. స్టేషన్ గన్పూర్లో నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే నువ్వు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీని బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత నీ స్వార్థానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నువ్వు నీ బిడ్డను గెలిపించుకోవడానికి పోయినావు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో స్టేషన్ గన్పూర్లో ఉన్న మాదిగ వారు నిన్ను విడిచిపెట్టేది లేదు. స్టేషన్ గన్పూర్లో ఉన్న మాదిగ వారు నిన్ను విడిచిపెట్టేది లేదు. నువ్వు 30-40 సంవత్సరాలుగా నువ్వు మాదిగల అవకాశాలని కబ్జా చేసిన వ్యక్తివి. మాదిగలకు రావాల్సిన అవకాశాలని దుర్మార్గంగా ఏకపక్షంగా వాడుకున్న వ్యక్తివి నువ్వు. కాబట్టి 80,000 మంది ఉన్న స్టేషన్ గన్పూర్లోని మాదిగ వారు కావచ్చు, వరంగల్లో అత్యధికంగా ఉన్న మాదిగ వారు కావచ్చు, కడియం శ్రీహరికి ఆయన బిడ్డకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ చూడండి, 1988లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా చేసిండు. ఈ 1994లో ఎమ్మెల్యే మంత్రిగా చేసిండు. 1999లో మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిండు. మళ్ళీ 2014లో వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ నుండి కేసీఆర్ అవకాశం ఇచ్చిండు, గెలిపించిండు కూడా. ఇక 2015లో ఎమ్మెల్సీగా చేసి, ఎమ్మెల్సీ నుండి ఉప ముఖ్యమంత్రి చేసి, ఉప ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రిగా కూడా కేసీఆర్ అవకాశం ఇచ్చిండు. ఇక ఆ తర్వాత 2021లో మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిండు. అదేవిధంగా 2023 మొన్న గత ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపిస్తే కేసీఆర్ పార్టీని, స్టేషన్ గన్పూర్లో ఉన్న ప్రజలను నిండా ముంచి కథం కాంగ్రెస్లోకి జంప్ అయిండు. కడియం శ్రీహరి, నువ్వు పార్టీల నుండి పోటీ చేస్తే గెలిచినావు తప్పించి నువ్వు ఇండిపెండెంట్గా గెలవలేదు. నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా నువ్వు తక్షణమే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవలసిందే. నువ్వు ఎమ్మెల్యే రాజీనామా చేయి, నీ మీద నేను పోటీ చేసి గెలవకపోతే అడుగు. నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలి నా మీద. 80,000 మంది ఉన్న మాదిగ వారు మీరు ఎప్పటికప్పుడు కడియం శ్రీహరి మాయలో పడి ఆగమైపోతున్నారు. అదేవిధంగా 1,00,000 మంది ఉన్న మా బీసీ బిడ్డలు, ఇంకో 20-30 మంది ఉన్న మా ఎస్టీ బిడ్డలు, ఇంకో 20,000 మంది ఉన్న మా రెడ్డి సోదరులు, రెడ్డి సోదరిమరులు కూడా మీరు కూడా కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలి. ఒక రాజకీయ వ్యభిచారిగా ఈరోజు కడియం శ్రీహరి మారిండనేది మనం అర్థం చేసుకోవాలి. టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి వచ్చినామంటే తెలంగాణ ఏర్పడ్డది, ఒక తెలంగాణ పునర్నిర్మించుకోవాలనే ఒక ఆలోచనతో వచ్చినాం అనుకోవచ్చు. మరి కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోగానే కేసీఆర్ నియంత అయిండు, కేసీఆర్
పార్టీలో నీకు స్వేచ్ఛ లేదు, కాంగ్రెస్కి వచ్చినవా? అధికారం కోసం రాలే, నీకు ఎన్ని కోట్లు ఇచ్చిందో ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఏ ఓటర్లో డబ్బులు తీసుకున్నావో ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొని ఎవరు ఏ పిల్లలను పంపినో డబ్బుల కోసం కూడా ఆధారాలు ఉన్నాయి. అవి చెప్తా, తప్పకుండా నీకు ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. తక్షణమే రాజీనామా చేసి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి, నీ ఇండిపెండెంట్గా నీ మెడలు వంచకపోతే అన్నాడు. కడియం సిఆర్ని ఉరికియవలసిందే స్టేషన్ గార్పూర్ నుండి. ఎక్కడోడు ఏ పర్వతగిరి నుండి వచ్చినావు, ఎక్కడికి వచ్చినావు, ఎవరి అవకాశాలను దోసుకుంటున్నావు నువ్వు. ఇక ఇది పక్కన పెడితే మరొకసారి లైవ్లోకి వచ్చిన ప్రజలకు మనందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరినీ, ఇట్లా కొన్నిసార్లు వాయిస్ పోతుంది వస్తుంది, దయచేసి మీరు ఈ లైవ్ని షేర్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే నేను అడుగుతున్నా. మాకు ఎక్విప్మెంట్ లేకనే రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కాబట్టి మీరు మాకు సహకరించండి నేను మరొకసారి చెప్తున్నా. ఇక ఇట్లా అనేక విషయాలను నిన్న TV9 వేదికగా కేసీఆర్ అద్భుతంగా విశ్లేషణ చేసిండు. దీన్ని మరొకసారి చూడండి. ఆ ఇంటర్వ్యూని చూసి తెలంగాణ పరిస్థితి ఎట్లున్నది, గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, కేసీఆర్ పాలన ఎట్లున్నది, మీకు మీరు ఒక ఆలోచన చేసుకొని ఎవరికి ఓట్లేస్తే మళ్ళీ తెలంగాణ బలం పుంజుకుంటుంది, మళ్ళీ తెలంగాణ స్థిరంగా ఉంటుంది, మళ్ళీ తెలంగాణ ప్రజల ముఖాల్లో వెలుగులు వస్తాయి, మళ్ళీ పంటలకు పొలాలు వస్తాయి, మళ్ళీ కరెంట్ వస్తుంది, మళ్ళీ పింఛన్లు వస్తాయి అనేది ఆలోచించుకోవాలని మేము యూనిస్ తరపున మన తెలంగాణ ప్రజలని కోరుకుంటున్నాం. ఇక అదే విధంగా ఒకసారి